దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ల మీదుగా పయనిస్తూ రాబోయే 12 గంటల్లో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో 24 గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల్లో భారీగా నీరు చేరే సూచనలు ఉన్నాయి. దీంతో నదీ తీర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర, యానం ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాల వంటి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉధృతి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. గోదావరి నదిలో ఇప్పటికే భారీ వరదలు సంభవించాయి. బాసర వద్ద పుష్కర ఘాట్లు, అలాగే రహదారులు నీట మునిగిన విజువల్స్ చూస్తూ ఉన్నాము. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగాయి. బంజారాహిల్స్, ఖైరతాబాద్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదైంది. వరుసగా 10.55 సెంటీమీటర్లు, అలాగే 10.00 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాల ప్రభావంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహన రాకపోకలు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని విమానాలను విజయవాడ, తిరుపతి, బెంగళూరుకు మళ్లించారు. ముఖ్యంగా ముసరంబాగు ప్రాంతంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా రోడ్లు నీటితో మునిగిపోయాయి. స్థానిక నివాసితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముసరంబాగులోని లోతట్టు ప్రాంతంలోని నీరు నిలిచిపోవడంతో అలాగే వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక డ్రైనేజ్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల నీరు త్వరగా తొలగడం లేదని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నీటిని తొలగించే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అయితే భారీ వర్షాల కారణంగా పరిస్థితి ఇంకా దారుణంగా తయారవుతోంది.